ఖురాన్ని రక్షించే విధానం హాఫిజే ఖురాన్ అంటే ఖురాన్ పూర్తి ఖురాన్ని కంఠస్థం చేసిన వారిని హాఫిజే ఖురాన్ అంటారు. ఈ ప్రపంచంలో చూసుకున్నట్లయితే కనీసం 6 సంవత్సరాల వయసు నుండి అతి ఎక్కువగా 60 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి ప్రజలు లక్షలాది మంది ఖురాన్ యొక్క హాఫిజులు ఉన్నారు. పూర్తి ఖురాన్ని కంఠస్థం చేసిన వారు ఉన్నారు. ఉదాహరణకి ఈ ఖురాన్ లో 114 అధ్యాయాలు ఉన్నాయి. పూర్తి అది మొదటి అక్షరం నుండి చిట్ట చివరి అక్షరం వరకు పొల్లుపోకుండా బైహార్ట్ చేసిన వారు ఉన్నారు. ఈ ఖురాన్ గురించి ఒకప్పుడు ప్రధానమంత్రిగా నుండి వాజ్పేయి మాట్లాడుకుంటూ వారు ఏమన్నారంటే, ప్రపంచంలో ఉన్న ఖురాన్లన్నీ తీసుకొచ్చి మనం కాల్ చేసినా కానీ మరుసటి రోజు కొత్త ఖురాన్ని తీసుకురాగలుగుతారు ముస్లింలు, ఎందుకంటే ఖురాన్ మొత్తం వారి హృదయ పలకాలలో కంఠస్థం చేయబడింది అన్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఏదైతే బైబిల్ మనం చూస్తున్నామో మొత్తం బైబిల్ ని కంఠస్థం చేసిన వారు ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా లేరు. ఇది బైబిల్ యొక్క పరిస్థితి. ఖురాన్ని దేవుడు ఎలాగా రక్షించాడో ఈ విధంగా మనం చూస్తున్నాము. బైబిల్ యొక్క పరిస్థితిని అతడు మాట్లాడుతూ ఖురాన్ని దేవుడు ఏ విధంగా రక్షించుకున్నాడో అని తన ఆలోచనను బయటపెట్టాడు. ఒకనాటి మాజీ ప్రధాని వాజ్పేయి మరి మాట్లాడిన మాటలను కూడా తీసుకున్నాడండోయ్. మీరు గమనించారో లేదో, 114 అధ్యాయాలు గల ఖురాన్ 6 సంవత్సరాల మొదలుకొని 60 సంవత్సరాల వ్యక్తి వరకు కంటత చేసిన వారు ప్రపంచంలో ఉన్నారని. మంచిదే, వాళ్ళ మత గ్రంథం, వాళ్ళ నమ్మిన గ్రంథం కంటత చేసుకున్నారు, మేమేం కాదనడం లేదు. ఇస్లాం సోదరులారా, ఈ విషయంలో మీరు ఆవేశానికి గురి కావద్దు. బైబిల్ని అతడు ఎంత అవహేళన చేశాడో ఒక క్రైస్తవుడిగా, బైబిల్ నేర్చుకున్న బైబిల్ విద్యార్థిగా నేను బైబిల్ దైవ గ్రంథం అని నిరూపించవలసిన అవసరత, దానికి ఆపాదించిన కళంకాన్ని తీసివేయవలసిన అవసరత నాకుంది. అందుకే ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. 114 అధ్యాయాలు గల ఖురాన్ని 6 సంవత్సరాల మొదలుకొని 60 సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తులు కంటతా పట్టగలిగారు అని అంటే అది ఒక మనిషి రాసిన పుస్తకం గనుక. రాసిన పుస్తకాన్ని మనిషి కంటత చేయగలడు. స్కూల్ విద్యార్థులు కూడా వాళ్ళ పాఠ్య పుస్తకాలను కంటత చేయగలరు. 1 పేజీ కాదు, 2 పేజీలు కాదు, 1000 పేజీలైనా కంటత చేయగలరు. మనుషులు రాసిన పుస్తకాలు మనుషులు కంటత చేయగలరు. మరి ఖురాన్ దేవుడు రాయించాడు, గబ్రియల్ అనే దేవదూత ద్వారా మహమ్మద్కి దైవ సందేశం వచ్చిందని అదే ఖురాన్ అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. అనుకోండి, కాదనడం లేదు. కానీ అది మనిషి మహమ్మద్ రాసిన పుస్తకం గనుక కంటత చేయగలరు. వీళ్ళని ప్రపంచంలో ఎవరు కంటత చేయలేరు. ఎందుకంటే అది దేవుడు రాయించిన గ్రంథం, శుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలకబడిన గ్రంథం. కాబట్టే ఎవరు కంటత చేయలేరు. ఎందుకంటే అది దేవుని మనస్సు. దేవుని మనస్సులో ఉన్న అనేకమైన సంగతులను 66 పుస్తకాలుగా, కొన్ని వేల అధ్యాయాలుగా, కొన్ని వేల వచనాలుగా పుస్తకంగా మనిషి చేతిలో ఉండగా దానిని కంటత చేయడం ఎవరి తరము కాదు. ఎందుకంటే దానిని కంటత చేయడం వల్ల ఉపయోగం లేదు. అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, ఆచరించాలి. ఇది మాత్రమే క్రైస్తవ్యం చేయగలదు. రాసిన పుస్తకం కాదు గనుక ప్రపంచంలో ఎవరు కంటత చేయలేరు. ఖురాన్ మనిషి రాసిన పుస్తకం గనుక కంటత చేయగలరు. మరలా మరలా కాల్ చేసినా మరలా ప్రింట్ చేసుకోగలరు. కానీ బైబిల్ అలా కాదండి. బైబిల్ గొప్పతనాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఈ బైబిల్ ప్రపంచంలోనికి వచ్చిన నాటి నుండి దీనిని అణిచివేయాలని ప్రపంచంలో ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నించాయి. ఎంతో మంది బైబిల్ని ప్రాచుర్యంలోనికి రాకుండా ఆపివేయాలని, నిలిపివేయాలని, బంధించాలని ఎంతో మంది ప్రయత్నించారు. కానీ అది వారి వలన కాలేదు. పైగా ప్రపంచంలో లిపిగల భాషలు ఎన్నైతే ఉన్నాయో అన్ని భాషలలోనికి అనువదింపబడిన ప్రపంచ క్రైస్తవులందరి చేతిలో ఉన్న ఏకైక గ్రంథం బైబిల్. ఇది యావత్ ప్రపంచం కొనియాడబడుతున్న అత్యున్నతమైన గ్రంథము, దైవ గ్రంథమని చెప్పక తప్పదు. కాబట్టి ఖురాన్ని కంటత చేయొచ్చు, మనిషి రాశాడు గనుక. బైబిల్ మనిషి రాసింది కాదండి. ఈ విషయం సఫీకి తెలియదు పాపం. సఫీ అండి తాను తెలివైన వాడని అనుకుంటున్నాడు, గాని
అతని ఎంత అజ్ఞానం అతనికి తెలీదు. బాగా ఆలోచించాలి. అతని అజ్ఞానాన్ని ఎలా బయట పెడతానో ఇప్పుడు మీరు చూస్తారు. ఈ విషయాన్ని సఫీ కూడా జాగ్రత్తగా గమనించాలి. బ్రదర్ సఫీ, మీరు కూడా ఈ వీడియోని చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. చూస్తారు కూడా. సిద్ధపడండి నాతో పోటీకి. మీరెంత అజ్ఞానులో మీ అజ్ఞానాన్ని బయట పెట్టే ఒక సంచలనమైన వీడియో ఇది. కాబట్టి యావత్ ప్రపంచ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఆ 4 గంటల డివిడీలో అజ్ఞానంగా మాట్లాడిన అతని విషయాలను బైబిల్ ప్రకారంగా ఎలా సత్యమో నిరూపిస్తూ నాతో పోటీకి సిద్ధపడవలసిందిగా నియమ నిబంధనలు తెలియజేయబోతున్నాను. సఫీ, ఇలియాస్, ఏఆర్సి సభ్యులందరూ మీ గుండెలు అరిచేతిలో పెట్టుకుని చూడండి. సఫీ మాట్లాడిన తన మాటల్లోని సంగతులు కొన్ని మీకు చూపిస్తాను. అవేంటో చూడండి. ఒక విషయం మనం తెలుసుకోవాలి. నేను చాలా మంది క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులు ఇదే విధంగా నాతో మాట్లాడారు. ఏమని? ఈ సువార్తలు ఏవైతే ఉన్నాయో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 కూడాను, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 కూడాను యేసు శిష్యులే అనే భ్రమలో చాలా మంది ఉన్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఈ మత్తయి, మార్కు, లూకా, యోహానులో మధ్యలో నుండి మార్కు, లూకా ఈ ఇద్దరు యేసు శిష్యులు కాదు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల గురించి మాట్లాడుతూ ఈ సువార్తలు రాసిన 4లో మార్కు, లూకాలు యేసు శిష్యులు కాదని అతను మాట్లాడుతున్నాడు. చాలా మంది క్రైస్తవులను ప్రశ్నించాడంట.